ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम सद्गुरु हरिनाथ विठलाय च पांडुरंग प्रसादिता श्रीरामावधूत भक्ताग्रण्य निरंतर भक्तवत्सला श्री गुरुपादां नमोस्तुते सद्गुरुपादां नमोस्तुते। ఈరోజు మన గురువు గారి ఆధ్యాత్మిక మార్గంలో మన గురువులైన శ్రీ హరినాథ విఠల గారి జననం గురించి మనం పోయిన ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీ వెంకటకృష్ణయ్య గారు మరియు వెంకటరామమ్మ గారి కోరిక మేరకు కుసుమ హరినాథ భగవాన్ల ఆశీర్వాదం వల్ల ఆ పాండురంగడే వరప్రసాదమై ఆ కొసరాజు వారి ఇంట 1947 జనవరి 12వ తారీఖున ఆ పుణ్య దంపతులకు గురువులైన శ్రీ హరినాథ విఠల గారు ఉద్భవించారు. ఆయనకి అల్లారు ముద్దుగా చక్కగా పాండురంగుడ వరప్రసాదంగా భావించి హరినాథ్ విఠల్ అని నామకరణం చేసుకున్నారు. పెద్ద కుటుంబం, 7 పిల్లలు. మొదట కుమార్తె పద్మావతి గారు, రెండో వారు వెంకట నారాయణ గారు, మూడో వారు వసుమతి గారు, 4 జయప్రద గారు, 5 మన గురువు గారైన హరినాథ విఠల్ గారు, 6 వెంకట అప్పారావు గారు, బుడ్డిబాబు అని అంటారు. చివరిగా 7 గీతావాణి గారు. ఈ విధంగా గురువుగారికి ఒక అన్నయ్య, 3 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడితో సహా అందరూ సకుటుంబంగా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఎంతో ఓర్పుగా, నేర్పుగా, క్రమశిక్షణగా, విలువలతో పెంచారు వెంకటరామమ్మ గారు. అయితే గురువుగారిని మాత్రం తన తల్లిగారు ప్రత్యేకంగా చూసేవారట. ఏ పని చెప్పేవారు కాదట. నాన్న హరినాథ విఠలు అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవాళ్ళట ఆ అమ్మ. అయితే గురువుగారి చదువు అంతా 5th క్లాస్ బోర్డు స్కూల్ అయితే 6th నుంచి హై స్కూలు, పియూసీ బందర్లో పూర్తి చేశారు. గురువు గారికి 15 సంవత్సరాలు ఉంటాయి. 10వ తరగతి పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత ఆ సమయంలో నెహ్రూ గారు ఒక పిలుపునిచ్చారు. యువకులు ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ వచ్చి సైన్యంలో జాయిన్ అవ్వమని ఒక పిలుపునిచ్చారట. ఆ పిలుపు మేరకు గురువు గారికి సైన్యంలో చేరాలని అనిపించింది 10th క్లాస్లో. అప్పుడు చూడటానికి నేను ఆర్మీకి చక్కగా సూట్ అవుతాను, చక్కని ఆజానుభావుడు, అలానే మంచి ఫిట్నెస్ కలిగిన గురువు గారు అప్పుడు నేను ఆర్మీలోకి వెళ్తానని తల్లిదండ్రులతో చెప్పారట. అయితే ఆ 2 తల్లిదండ్రులు మాత్రం తల్లడిల్లిపోయారట. అప్పట్లో ఎలా అంటే ఆర్మీలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో లేదో అని భయం కదా. కాబట్టి ఏం చేయాలనుకుంటే ప్రతి చిన్నదానికి సలహా అయినా, ధర్మం అయినా, ఏదైనా సరే చర్చించేది ఆ వెనక ఉన్న వరుసకి చెల్లి వరుస అయినా కానీ వీరి దృష్టిలో మాత్రం ఔదౌతమ తల్లి తర్వాత అంతటి మహత్వం ఉన్న, అంత గొప్ప మనసున్న తల్లి అయిన రాయశ్రమ తల్లి దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారట, అమ్మ విఠలు ఆర్మీలో జాయిన్ అవుతా అంటున్నారు అని. తల్లిదండ్రులకు ససేమరా ఇష్టం లేదు. అయితే పిలిచి అడిగారట, నాన్న నువ్వు ఎందుకు ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నావు అంటే, అమ్మ ఆర్మీలోకి వెళ్తే దేశ సేవ చేయొచ్చు కదా, అందుకే వెళ్తానమ్మా అన్నారట. అంటే
వెంటనే దేశసేవ చేయటానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయమ్మా, నీ తల్లిదండ్రుల మనసును నొప్పించి ఆర్మీలోకి వెళ్ళొద్దని చెప్పారట. అది విరమించుకున్న తర్వాత రాయశ్రమ గారి ఆధ్వర్యంలో మరియు రామమ్మ గారి సమక్షంలో 10వ తరగతి ఉన్నప్పుడు గుంటూరు చిలకమ్మ గారితో గురువు గారైన హరినాథ్ విట్ల గారికి మొదటి మంత్రం ఇప్పించారట. అప్పుడు అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఏ రోజైతే మంత్రం ఇచ్చారో ఆ రోజు దాదాపుగా ఒక 200 మంది మహిళలు ఉన్నారట. 200 మంది మహిళలకి మంత్రోపదేశం జరిగింది. సార్ అంటే మన గురువు గారు ఒక్కరే పురుషుడట. అయితే మరి ఇంతమంది స్త్రీలకు ఇచ్చారు కదా, చిన్నవాడు, అందున మగపిల్లవాడు, ఇతనికి మంత్రం ఇస్తారా అనుకున్నారట. కానీ ఎవరు అందరి పిల్లల్లాగా ఎవరు ఆడుతున్నా కారణ జన్మలు మహనీయులు మాత్రం వారి యొక్క ఇంటర్నల్ అంటే వాళ్ళ యొక్క ఎసెన్స్ ఏదైతే ఉంటుందో, వారు ఈ భూమి మీదకి ఏ పర్పస్తో అయితే వచ్చారో, ఏ ఉద్దేశంతో అయితే అది వచ్చారో, అది తప్పకుండా వాళ్ళ బాల్యంలోనే ప్రస్ఫుటంగా తెలుస్తుంది మనకి. ఆ విధంగానే గురువుగారి యొక్క సేవా తత్పరత చూసి తప్పకుండా వీటికి ఇప్పుడు ఆ మిలిటరీ నుంచి ఫస్ట్ మళ్ళించాలి కదా, మళ్ళించడం కోసం మంత్రోపదేశం చేసి జ్ఞాన మార్గాన్ని చూపిద్దాం అనుకున్నారేమో అమ్మ. కాబట్టి ముందుగా మంత్రోపదేశం చేయించారట. అది ఫస్ట్ 10th క్లాస్లో గురువు గారికి మంత్రోపదేశం 15 సంవత్సరాల వయసులో మంత్రోపదేశం జరిగింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, అందరికి మంత్రోపదేశం చేసిన తర్వాత సాధారణంగా గురువులు అడుగుతారట, ఈ మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు చెప్పమని చేయాలని కొంత ప్రొసీజర్ ఉంటుంది, అది చెప్పమని అడుగుతారట. కానీ ఇది అందరికీ చెప్పినట్టుగానే గురువు గారికి కూడా చెప్పారట. కానీ ఆశ్చర్యం ఏంటంటే 24 గంటల్లో ఆ మంత్ర సాధన చేసి చెప్పారట. అమ్మ కూడా చాలా ఆశ్చర్యపోయారట. అబ్బా, ఎంత అద్భుతంగా చేశాడు, ఇంత చిన్నపిల్లవాడు అనుకొని తప్పకుండా రానున్న రోజుల్లో గొప్ప మహానుభావుడు అవుతాడని అమ్మ అనుకున్నారట. ఆ తర్వాత PUC కంప్లీట్ అయిపోయింది. తర్వాత టైపు, షార్ట్ హ్యాండ్, హయ్యర్ హ్యాండ్ నేర్చుకున్నారు. తర్వాత విజయవాడలో సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా అయ్యారు. అయితే 10th క్లాస్ పూర్తయిన తర్వాత గురువు గారికి సూపర్వైజర్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా 1968వ సంవత్సరంలో వారి తండ్రి గారైన వెంకటకృష్ణ గారు పరంపదించారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే, తండ్రి గారు పరంపదించారు, ఆయన గారి అంత్యక్రియలు మొత్తం పూర్తయినాయి. ఆ రాత్రి, అదే రోజు రాత్రి అందరూ ఇంటికి వచ్చిపోయి బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులందరూ, తల్లిగారు ఎంతో బాధపడుతున్నారు. అయితే సమయం అయిపోతుంది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. గురువుగారు మాత్రం ఒక గోడకి ఆనుకొని కూర్చొని ఇలా చూపిస్తూ అన్నారట, అమ్మా నాన్న కనిపిస్తున్నారు, నాన్న అక్కడ కనిపిస్తున్నారు అన్నారట. వీళ్ళందరూ కూడా తండ్రి పైన బాధలో ఉన్నాడు కదా, అందుకే విటిల్ ఇలా మాట్లాడుతున్నాడు అని అందరూ ఎవరికి వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారట. కానీ అదే పనిగా పిలుస్తూ, వాళ్ళ అమ్మగారిని పిలుస్తూ, అమ్మ నాన్నగారు అక్కడ కనపడుతున్నారు, నాన్నగారు పిలుస్తున్నారు అన్నారట. అనంటే అదే పదేగా అన్నిసార్లు అనేవారికి దగ్గరకు వచ్చి చెప్పారట, నాన్న చనిపోయారు, మళ్ళీ రారమ్మా, బాధపడకమ్మా అని చెప్పారట. అయినా సరే, లేదమ్మా నాన్న అక్కడ కనపడుతున్నారు, నాకు కనిపిస్తున్నారు, నాన్న మనల్ని చూస్తున్నారని గొడవ చేశారట. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. గురువు గారు మాత్రం పడుకోవట్లేదట. అందరూ మాత్రం అలసిపోయి ఏడ్చి బాధతో అట్లా నిద్రకు ఉపక్రమించారట. కానీ గురువుగారు మాత్రం అలానే కూర్చొని అమ్మ నాన్న కనపడుతున్నారు అని చెప్తున్నారట. దానికి భయం వేసి కొంత వీళ్ళకి పరుగున ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరమ్మ అంటే రాయశ్రమ గారిని అందరూ ప్రేమగా ఈశ్వరమ్మ గారు అని పిలుచుకునేవాళ్ళు. అలా ఈశ్వరమ్మ గారి దగ్గరికి ఉరికారట. అమ్మ
విఠల్ ఏంటో పిచ్చి పిచ్చిలో మాట్లాడుతున్నాడమ్మా, ఏమైందో తెలియదమ్మా, తొందరగా రండమ్మా అని అమ్మని తీసుకొని వచ్చారట. అమ్మ దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న, ఏమైంది బాబు చెప్పమ్మా, ఏమైందమ్మా అని అడిగారట. అడిగితే అందరూ ఈశ్వరమ్మ గారిని అమ్మ అనే పిలిచేవాళ్ళు, అమ్మ అనే సంబోధించేవాడు. అమ్మ నాన్న కనపడుతున్నారమ్మా నాకు అక్కడ కూర్చొని ఉన్నారమ్మా అంటే ఎక్కడమ్మా అని అడిగారట. అంటే ఆ దూరంగా చూపిస్తూ అలా చూపిస్తున్నారట, నాన్న కనిపిస్తున్నారమ్మా అని. అమ్మ కూడా ఒకసారి చూసి కళ్ళు మూసుకొని ఈ విఠల్ చెప్పేది నిజమే, అక్కడ నిజంగా వెంకటకృష్ణయ్య గారు కనపడుతున్నారు అనుకుని ఆ తల్లి సరే అమ్మా నాన్న కనపడుతున్నారు కదా దండం పెట్టుకోమ్మా అని నుదుటిన ఇక్కడ బొట్టు పెట్టారట. కొద్దిసేపటికి మామూలు స్థితికి వచ్చి పడుకున్నారట. ఈ సంఘటన ఫస్ట్గా గురువుగారిలో ఏదో తెలియని అద్వితీయమైన శక్తి ఉంది, ఇతను సామాన్యుడు కాదు అన్న విషయము ఆ రోజే కుటుంబ సభ్యులకు తెలిసిందని వారి తమ్ముడు గారైన వెంకటప్పారావు గారు చెప్తూ ఎంతో సంతోషంగా చెప్పారన్నమాట. ఫస్ట్ మా అన్నయ్యలో మేము కారణ సంభూతులని ఒక గొప్ప అతీతమైన శక్తి ఉందని మేము ఆ రోజే తెలుసుకున్నాము అని చెప్పారు. అలానే ఆ సంఘటన అయిన తర్వాత 10th క్లాస్లో మంత్రం ఇచ్చారు. సూపర్వైజర్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోవటం, ఆ తర్వాత ఈ విధంగా జరగటం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి గారు వెంకటకృష్ణయ్య గారు టీచర్గా ఉద్యోగం చేసేవారని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత రిటైర్మెంట్ అయిన పెన్షన్ డబ్బులు పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రావాల్సి ఉంటే వారి పెద్ద కుమారుడు వెళ్ళి ఆ పిఎఫ్ డబ్బులన్నీ తీసుకొని వచ్చారట. అప్పట్లో ఆ పిఎఫ్ డబ్బులు సుమారుగా 6,900 నుంచి 7,000 రూపాయలు వచ్చినాయట. 7,000 రూపాయలు ఆ టైంలో అంటే 1968 సంవత్సరంలో అంటే చాలా పెద్ద మొత్తమే. ఆ డబ్బులు తీసుకొని వచ్చారట. పెద్ద కుమారుడైన వెంకటనారాయణ గారు తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చారట, వెంకటరామమ్మ గారికి ఇచ్చి అమ్మ ఇది నాన్నగారి కష్టార్జితం పూర్తి పిఎఫ్ డబ్బులమ్మ 7,000 రూపాయలని తీసుకొచ్చి చేతిలో పెట్టారట. పెట్టితే అమ్మ అన్నారట ఇవేం చేసుకున్నాయినా అన్నారట. అంటే నీ ఇష్టం అమ్మా, ఇవి నాన్నగారి డబ్బులు నీ ఇష్టం అని చెప్పారట. అని చెప్తే మళ్ళీ రెండోసారి అడిగారట ఈ డబ్బులు ఏం చేసుకున్నామ్మా అంటే నీ ఇష్టం అని చెప్తున్నా కదమ్మా, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారట. మళ్ళీ 1కి 2 సార్లు మళ్ళీ 3వసారి అడిగారట ఈ డబ్బులు ఏం చేసుకున్నాయినా అన్నారట. అంటే నీ ఇష్టమమ్మా అని వెళ్ళిపోయారట. అమ్మగారు ఎందుకు అడిగారో మనకి ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. పోయినసారి గురువుగారి జననం గురించి చెప్పుకునేటప్పుడు ఆ తల్లిదండ్రుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా ఆ తల్లిగారి యొక్క ఉదార స్వభావం గురించి తప్పకుండా చెప్పుకుందామని చెప్పాను. అయితే అప్పుడు ఆ సమయంలో రాయశ్రమ తల్లి గారు ఇప్పుడు అమ్మ సమాధి మీద ఉన్న విగ్రహాన్ని అల్లమ్మ అని సంబోధిస్తారు. ఆ పక్కనే అవధూతమది పాలరాతి విగ్రహం పెడదామని గుడి కడుతున్నారు. పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేద్దామని అవధూతమ్మ తల్లి రాయశ్రమ తల్లి గారు గుడి కట్టిస్తున్నారు. అయితే వరుసకి రాయశ్రమ తల్లి గారు చెల్లెలు వరుస అవుతారు. ఎలా అంటే రాయశ్రమ గారి యొక్క భర్త అయిన కొసరాజు కల్వే గారు మరియు గురువు గారి తండ్రి అయిన కొసరాజు వెంకటకృష్ణయ్య గారు అన్నదమ్ముల పిల్లలు. ఆ రకంగా చూస్తే రాయశ్రమ గారికి వెంకటకృష్ణయ్య గారు మరియు వెంకటరామమ్మ గారు అన్న వదిన అవుతారు. కాబట్టి అన్నయ్య గారు వదిన గారనే రాయశ్రమ గారు సంబోధించేవాళ్ళట. అయితే ఈ వెంకటరామమ్మ గారు గురువు గారు తల్లి గారు ఏం చేశారంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి ఈశ్వరమ్మ గారి చేతిలో పెట్టారట, రాయశ్రమ గారి చేతిలో పెట్టారట. పెట్టి అమ్మ ఈ డబ్బులు మొత్తం నువ్వు గుడికి వినియోగించని చెప్పారట. ఒక్కసారి రాయశ్రమ తల్లి ఆశ్చర్యపోయారట. నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఇది అన్నయ్య 40 సంవత్సరాల కష్టార్జితం, అన్నయ్య గారిది 40 సంవత్సరాల కష్టార్జితం. ఒక జన్మంతా కష్టపడితే ఆయన మొత్తం జీవితకాలం కష్టపడితే వచ్చిన డబ్బులు ఇవి గుడికి ఇవ్వడం ఏంటి? నీకు 7 పిల్లలు ఉన్నారు, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఈ డబ్బులు మొత్తం ఆశ్రమానికి ఇవ్వడం ఏంటి? వద్దొద్దు, నువ్వు చేసేది తప్పు, కొంత ఇవ్వు, అంతేగాని మొత్తం ఇవ్వకు అని వారించారట. అయినా సరే ససేమిరా ఒప్పుకోకుండా
ఈ డబ్బులు మొత్తం గుడికి వినియోగం అవ్వాల్సిందే అని బలవంతంగా చేతులు పెట్టారట. అయితే అమ్మ ఆశ్చర్యపోయారట. మహనీయులు ఎవరు కడుపున పుడతారు అని మనం అనుకున్నప్పుడు ఎంత ఉదారత ఉంటే, ఎంత అవధూతం మీద భక్తి ప్రపత్తులు ఉంటే, ఎంత నమ్మకం ఉంటే ఆ తల్లి కరుణ మీద ఆ అమ్మ పూర్తిగా వచ్చిన డబ్బులు మొత్తం అవధూతమ్మ గుడికి ఇస్తారు. దానికి కృతజ్ఞతగా రాజశ్రమ తల్లి గారు అప్పుడు బొమ్మల సుబ్బారావు గారు ఒక ఆయన ఉండేవాడు, మంచి కళాకారుడు. ఆయన ఆ గుడిని చెక్కుతున్నారట. అయితే ఆ గుడి మీద చక్కగా అన్నయ్య వదినకి గుర్తుగా జ్ఞాపకార్థంగా కీర్తిశేషులు వెంకటకృష్ణయ్య గారు మరియు వెంకట్రామమ్మ గారి జ్ఞాపకార్థమని చెక్కమని చెప్పారట రాజశ్రమ గారు. చెప్తే వద్దంటే వద్దని వారించారట. లేదు లేదని తప్పకుండా అమ్మ అని కీర్తిశేషులు శ్రీ వెంకటకృష్ణయ్య గారి జ్ఞాపకార్థమని ఆ గర్భగుడి మీద ఆ రోజుల్లో రాజశ్రమ తల్లి చెక్కించారట. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ తల్లికి ఎంత దృఢమైన విశ్వాసం అవధూతం మీద ఉంటే మొత్తం డబ్బుల్ని అమ్మకిస్తారు. మరి ఆ పుణ్యఫలము, ఆ తల్లి ఉదారతో, ఆ తల్లి భక్తి ప్రపత్తులో ధర్మనీతో తెలియదు కానీ అమ్మగారి 7 పిల్లలు, మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆ గురువుగారి తండ్రి గారు చేసిన విద్యాబోధేమో, విద్య అందరికి అందించడం వల్లేమో కానీ ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ విద్యావంతులే మంచిగా సుఖశాంతులతో ఈరోజు కూడా అమ్మను మర్చిపోకుండా సేవిస్తున్నారంటే అది పూర్తిగా ఆ ఇద్దరి యొక్క దంపతుల యొక్క వైశిష్టం అనే చెప్పాలి మనం. ఈ విధంగా గురువుగారి బాల్యం అంతా ఎంతో చక్కగా గడిచింది. ఎప్పుడు తన తల్లితో కలిసి రాజశ్రమ తల్లి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో గురువుగారు చెప్పేవాళ్ళు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే రాజశ్రమ తల్లి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మ చేసే సేవా కార్యక్రమాలకి బాగా ఆకర్షితుడిని అయ్యేవాడిని. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఏమనంటే, ఒక శ్రీమూర్తి ఇంతగా కష్టపడుతుంది మానవ సేవ చేయటం కోసం, దేశ సేవ చేయటం కోసం ఇంతగా కష్టపడుతుంది, నా వంతుగా నేను ఏమి చేయగలుగుతాను అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని అనేవాడు. తల్లిదండ్రులు ఏ విధంగా పెంచితే పిల్లలు ఆ విధంగా తయారవుతారేమో అనడానికి ఇదే ఉదాహరణ. ప్రతి సేవా కార్యక్రమానికి తల్లిగారు గురువుగారిని వెంటబెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళట. ఆయన నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవాళ్ళట. అమ్మ చేసే సేవ కానీ, అమ్మ ఆశ్రమం కోసం పడే ఆరాటం కానీ చూస్తూ ఉండేవాళ్ళట. ఇంకా ఎన్నో విశేషాలు గురువుగారి జీవితంలో జరిగినవి, ఉద్యోగము, పెళ్ళి, తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి పూర్తిగా ఏ విధంగా వచ్చారో వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం. ఓం శ్రీ గురుదేవ, జై గురుదేవ.